విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు కదిపారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికైంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కచోట చేరి సమస్యలపై చర్చలు జరిపారు. ఎవరికి వారు డిమాండ్లను ముందుంచారు. మరి ఏపీ, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన సీఎంల భేటీలో ఏ విషయాలపై చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, డిమాండ్ల సంగతేంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడంతో ఎవరి పాలన వాళ్ళు సాగించుకుంటున్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఒప్పందాలు, సమస్యలు మాత్రం 10 ఏళ్లు గడిచినా అపరిష్కృతంగానే ఉన్నాయి. నీటి వాటా, ఉద్యోగుల బదిలీలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్ బకాయిలు వంటి వాటిపై గత ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఆధ్వర్యంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ కొలిక్కి వచ్చింది లేదు. ఇక ఈ 10 ఏళ్ల కాలం తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టింది. అటు జగన్ను ఓడించి ఎన్డీఏ కూటమి ఏపీని ఏలుతోంది. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చంద్రబాబు చొరవ చూపారు. ఎందుకంటే ఇక్కడ సీఎంగా ఉంది ఒకనాటి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి. వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ అనుబంధం సమస్యల పరిష్కారానికి కలిసి వచ్చే కాలమే. ఈ కారణంగానే ఆలస్యం చేయకుండా విభజన సమస్యలపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, మాట్లాడుకుందాం రా అంటూ తెలంగాణ సీఎం నుంచి పిలుపు అందడంతో ఇరువురు భేటీకి ప్రజాభవన్ వేదికైంది. ఈ భేటీలో సీఎంలతో పాటు 2 రాష్ట్రాల అధికారులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇలా మొదలైన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు సాగింది. అయితే ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎంల స్థాయిలో వేరువేరుగా 3 కమిటీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రులు. ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లతో పాటు 3 చొప్పున తెలంగాణ, ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఉంటారు. ఈ కమిటీ 2 వారాల్లోగా సమావేశమై విభజనకు సంబంధించిన అంశాలకు వారి స్థాయిలో పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తుంది. అక్కడ పరిష్కారం కాని సమస్యలను 2 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుంది. మంత్రుల స్థాయిలోనూ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. ఇదే విషయాన్ని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కమిటీలతో విభజన సమస్యలకు సత్వరమే పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం రావటం జరిగింది. వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి. డ్రగ్ ఫ్రీ, సైబర్ క్రైమ్లపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. వీటిని అదుపు చేసేందుకు 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అందుకోసం 2 రాష్ట్రాలకు చెందిన అడిషనల్ డీజీ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారులు నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రక్రియలో 2 రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి లో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి, మహమ్మారి నుంచి 2 రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధానపరమైన నిర్ణయం కూడా చేయడం. సీఎంల భేటీని తెలుగు జాతి హర్షించే రోజుగా పేర్కొన్నారు ఏపీ మంత్రి సత్యప్రసాద్. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని,
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడం శుభపరిణామమని, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలుగు జాతి అంతా కూడా హర్షించే ఒక మంచి రోజు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలన్న లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులను అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడాలనే లక్ష్యంతో అది కూడా చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో కలిపిన ప్రాంతాల గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది. ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. తెలంగాణ, ఏపీకి తప్పకుండా మంచి జరుగుతుందని, గతంలో తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ఇప్పుడు కూడా తన వంతు సహకారం అందించనున్నట్లు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి ఇలా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారడం, అందులోనూ చంద్రబాబు, రేవంత్ల మధ్య ఉన్న అనుబంధం కారణంగా విభజన సమస్యలు సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అదే జరగాలని ఆశిస్తున్నారు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు.